కార్యక్రమాలు ఏవో ఉన్నాయి, అనైతిక అని అనలేను, చట్టానికి విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు. వాటిల్లో వీళ్ళ లావాదేవీలు ప్రస్తుతం ఒక టీడీపీ ఎమ్మెల్యే. సో అప్పిరెడ్డి గారు మొత్తానికి వైసీపీ కొంప ముంచడమే కాకుండా టీడీపీ కొంప కూడా ముంచే కార్యక్రమం ఏదన్నా మొదలెట్టారంటారా? 99 వ్యూవర్స్కి, రాజధాని గారికి, ఇక్కడ ప్యానలిస్ట్ అందరికీ కూడా నా నమస్కారాలు. మీరు ప్రధానంగా అప్పిరెడ్డి గారు చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు సంవత్సరాల క్రితం ఆయన పేరు ప్రముఖంగా అనిపించింది. ఆయనకు చెందిన వాహనాల్లో ఆయన అనుచరులు చాలా మంది, అంటే పాల్గొని చైతన్య, ఇప్పుడు నేను అరెస్ట్ అయిన తప్ప అని కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన ఎక్కువ మందిలో దేవినేని అవినాష్ అనుచరులతో పాటు అప్పిరెడ్డి గారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారనేది అప్పుడు కేసు పెట్టడం జరిగింది. దాని వెనకాల తలసల రఘురామ్ గారు, అదేవిధంగా దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి గారి పేరు కూడా ప్రస్తుతం నందిగాం సురేష్ గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇప్పుడు ప్రస్తుతం నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. అయితే 3 రోజుల క్రితం మీరు చూసినట్టయితే లేలా అప్పిరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు అన్ని ఛానల్స్ కూడా ఒక గంట 2 గంటల పాటు బెంగళూరులో అప్పిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి కొద్దిసేపట్లో తీసుకొస్తా ఉన్నారు అనేది కూడా కాసేపు వచ్చాయి. ఆ తర్వాత నేను గుంటూరు జిల్లా ఐజీతో నేను కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. అయితే మా దగ్గర లేరండి అని చెప్పారు. అయితే మీకు అందుతున్న సమాచారం ప్రకారం అప్పిరెడ్డి గారు ఆ రోజు నుంచి ఏమయ్యారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. అటు పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చెప్పిన దాఖలాలు అయితే లేవు, అరెస్ట్ అయ్యారా లేదా పోలీస్ అదుపులో ఉన్నారని. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒకవేళ లేలా అప్పిరెడ్డి గారు పోలీసుల అదుపులో ఉన్నట్లయితే నిజానికి ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో నేను మీ పేరు చెప్పలేదు, నేను చెప్తాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా గుంటూరులో పనిచేశారు. అదేవిధంగా ఈయనేమో గుంటూరులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహ సంబంధాలు కూడా చాలా ఉన్నాయి. పార్టీలు వేరైనా కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉండే రకంగా ఇద్దరు ఒకరినొకరు సహకరించుకుంటారనేది కనిపిస్తా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి అయితే తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకనే పోలీసులకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎవరైతే అట్లా దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని చట్టవిరుద్ధంగా పాల్పడిన వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలనేది కూడా తీసుకుంది. దానిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఇన్వాల్వ్ అవుతారనేది నేనైతే అనుకోవట్లేదు. అది రెండోది, మీరు చెప్పిన అంశం ఏంటంటే లేలా అప్పిరెడ్డి గారు అప్రూవర్ గా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో అటు తలసల దగ్గర కానీ, లేలా అప్పిరెడ్డి గారు కానీ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి ఇన్ఛార్జిగా గత 3.5 సంవత్సరాలుగా అప్పిరెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా కట్టబడడం జరిగింది. ఇటీవల కాలంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేని శాసన మండలిలో ప్రతిపక్ష హోదాని కూడా అప్పిరెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. అయితే ఆయనకంటే సీనియర్ కొత్త సత్యనారాయణ గారు కోసం ఆయన త్యాగం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నుకోవడంతో ఆయన కోసం త్యాగం చేశారు. సో అది రెండోది, మీరు ఇందాక చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులు దానికి సంబంధించి చెప్పడం జరిగింది. అయితే అధికార ప్రతినిధులుగా ఓన్లీ టీవీ డిబేట్లకు మాత్రమే 14 మందిని ఎంపిక చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, శాసనసభకి పోటీ చేసి ఓడిపోయిన వారు, గెలిచిన వారు ఎవరైనా కూడా మాట్లాడచ్చు అనమాట. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా దాని కిందకు వస్తారు, అందరూ కూడా దానిలో మాట్లాడచ్చు. రెండోది, షర్మిల గారి గురించి చెప్పారు, నేను చూశాను. ఆమె వాదన ఏంటంటే విజయవాడ నగరం నుంచి రైల్వే డివిజన్ ఉంది, రైల్వే డివిజన్ లో దేశంలోనే అత్యధికంగా 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉంటది. కాబట్టి కనీసం రైల్వే డివిజన్ సమీపంలోనే సింగనగర్ ఉంది. ఆ సింగనగర్కి సంబంధించి మొత్తం 24 కాలనీలు కూడా మునిగిపోయిన పరిస్థితి. రైల్వే డివిజన్ తోటికి స్పందించలేదు. అంటే విజయవాడ వాసుల నుంచి, ఆ డివిజన్ నుంచి ప్రతి ఏటా 6,000 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించడమే కానీ కనీసం సేవ కానీ వాళ్ళని ఆదుకోవాలని ఇది కానీ చేయలేదని చెప్పేసి ఆమె చెబుతుంది. దీనికి సంబంధించి ఆమె కేంద్ర రైల్వే మంత్రి కూడా ఆమె లెటర్ రాసిందని చెప్పి ఆమె నిన్న ప్రెస్ మీటింగ్ సందర్భంగా చుట్టుపక్కల వాళ్ళని అడిగినప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అదేవిధంగా మిక్సీ, బట్టలు, బెడ్, ఇలా మొత్తం అంటే గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కోల్పోయాము. కనీసం ప్రతి ఒక్కరికి చూస్తే అక్కడికక్కడే ఆమె క్యాల్కులేషన్ అడిగితే ₹1,00,000 మినిమం ఇస్తే గానీ మేము అందరం కోరుకునే పరిస్థితి లేదు. కానీ వెంటనే ఎక్కడైతే ఆ వరద బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కనీసం ఇంటికి ₹1,00,000 చొప్పున ఇస్తే ఇవన్నీ కూడా వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రంతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కలిసే ఉన్నారు కాబట్టి వెంటనే ఒక 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా
ఆమె కోరటం జరిగింది. మూడోది ఏంటంటే ఆమె చిన్నపిల్లల నుంచి ఇట్లా విరాళాలు వసూలు చేయడానికి కూడా ఆమె వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఎవరు విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని దగ్గర అడిగి ఇక్కడ ఎంపీలందరూ కూడా ఎంపీల మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఎన్డీఏ ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది కాబట్టి ఓ 10,000 కోట్ల రూపాయలు తేవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి వెంటనే తేవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ పర్యటనకు తీసుకొచ్చి ఇక్కడ వరద బాధితుల ఆక్రమణలు ఆకలి కేకలను కూడా విలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది. అంటే ఈ ఒక్క వాదన కొంత సమస్యంగా కనిపిస్తోందండి. అది కూడా ఎందుకంటే మనం పరిశీలించాల్సిన అవసరం. అదే, ఎందుకంటే వయనాడు విపత్తు తర్వాత ఉత్పాదన తర్వాత వచ్చారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా కదిలింది, సార్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఇది ఏంటంటే సిటీని చుట్టుముట్టడం వల్ల దీని తీవ్రత బయట ప్రపంచానికి అంతగా తెలియట్లా, ఎందుకంటే సాధారణ జనజీవనం మామూలుగా నడిచిపోతుంది. బట్ ఈక్వల్లీ అంతే తీవ్రత ఉన్న ఒక ఉత్పాతం. జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో కూడా ఇట్స్ మ్యాన్ మేడ్. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడో కాలేదో తెలియదు కానీ మొత్తానికి మ్యాన్ మేడే, కబ్జాలన్నీ మ్యాన్ మేడేగా. ఆయన ఆ కాంటెక్స్లో అని ఉండొచ్చు. ఎనీహౌ ఒకసారి మెరుపుల మహేష్ గత గారు 5 సంవత్సరాల కాలం అంటే ఆయన గత 5 సంవత్సరాల కాలం చూసినట్టు ఆయన కూడా ఆ ఆక్రమణ విషయంలో మ్యాన్ మేడ్లో ఆయన కూడా ఇన్వాల్వ్. ఆయన ప్రభుత్వం కూడా నిస్సందేహంగా పూడికలు ఎందుకు దిగలేదనే దగ్గర వాళ్ళు వైసీపీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వాళ్ళ బాధ్యత. ఇరిగేషన్ శాఖని కేవలం నీటిపారుదల కాకుండా నోటిపారుదలకు ఉపయోగించారు వాళ్ళు. ఆ మంత్రులు ఇద్దరు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆయన ఎవరు, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత అంబటి రాంబాబు గారు.